త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శివార్చన చేసేటప్పుడు బిల్వపత్రములో మనకు కొన్ని విధాల అర్థాలు వస్తాయి. త్రిదళము అంటే 3 దళాలతో కూడుకున్నట్టు 3 ఆకారాలతో ఉంటుంది. అకార ఉకార మకారాలుగాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగాను ఈ విధంగా ఉంటుంది. త్రిగుణాకారం అంటే 3 గుణాలతో ఉంటుంది. రజోగుణము, తమోగుణము, సత్వగుణము, ఈ 3 ఆకారాలు. త్రినేత్రంచ అంటే 3 నేత్రాలు కలిగినటువంటిది. ఇప్పుడు మనకు బాహ్య నేత్రాలు 2, అంతర్నేత్రం 1 అంటే అది జ్ఞాననేత్రం. ఆ నేత్రము ఈ 2 నేత్రాలు కలిపితే 3 నేత్రాలకు పోల్చినారు. త్రియాయుధం అంటే 3 ఆయుధాలతో కూడినటువంటిది. ఇప్పుడు త్రిశూలము, సుదర్శన చక్రము, రాంబాణము, ఈ 3 కూడా శక్తివంతమైనటువంటి ఆయుధాలు అన్నమాట. త్రిజన్మ పాప సంహారం. ఇప్పుడు మనం జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ ఈ 3 జన్మల యొక్క పాపం పరిహారం అవుతుంది. ఎప్పుడు ఒక్క బిల్వపత్రము ఈశ్వరునికి సమర్పించినప్పుడని దీంట్లో యొక్క అర్థాలు ఈ విధంగా ఉంటాయన్నమాట.